వెల్కమ్ టు శ్రావ్యాస్ వరల్డ్. ఈరోజు మేము ఏఎంబి మాల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఏఎంబి మాల్లో కొత్తగా రిలీజ్ అయిన మూవీ అయితే ఉంది. సో దాన్ని చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. మేము ఇప్పుడు మార్నింగ్ 6:30 అయిపోయిందండి. 7:30 కల్లా మేము రెడీ అవ్వాలి. 7:30 నుంచి 8:30 వరకు ఉండాలి అక్కడ. 8:30 లోపలే ఉండాలి, ఎందుకంటే 8:30కే షో అనమాట. సో మేమైతే ఇప్పుడు రెడీ అవుతున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, ఆన్ చేసుకోండి. నేను అలా వీడియోస్ పెట్టగానే ఇలా మీ ముందుకు వచ్చేస్తే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ అసలు ఎర్లీ మార్నింగ్ అండి, నా లైఫ్లోనే నేను ఎర్లీ మార్నింగ్ మూవీ అయితే చూడనే లేదు. ఇదే ఫస్ట్ మూవీ అనమాట చూడ్డాము, అది కూడా 8:30కి. యాక్చువల్గా మా హస్బెండ్ వచ్చేసి మూవీ రిలీజ్ అయిన రోజే తీసుకెళ్తా అన్నాడు, బెనిఫిట్ షోకి అనమాట. సో మా పాపకి స్కూలింగ్ అండ్ మా హస్బెండ్కి ఆఫీస్ అనేది మిస్ అవుతుంది అనేసి నేను వద్దు, సాటర్డే వెళ్దామని చెప్పాను. సో అందుకోసమని సాటర్డే బుక్ చేశాడు. కానీ అయినా కూడా నా లైఫ్లో ఇది ఫస్ట్ షో అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ 8:30కి నేను వెళ్ళడం అనేది. అందులో హైదరాబాద్ 1 year హైదరాబాద్కి వచ్చిన తర్వాత జనవరిలో హనుమాన్ సినిమాకి వెళ్ళాము. దాని తర్వాత ఇదే చూసే మూవీ అనమాట. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది సైకిల్ ట్రాకింగ్ అనమాట. ఓన్లీ సైక్లింగ్ చేసే వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇప్పుడు 6 members వెళ్ళారు కదా, సో వాకింగ్ ఇలా చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ కోసం అదే పనిగా ట్రాకింగ్ సైకిల్ అనేది వేశారు. మేబీ 5 to 6 kilometers ఏమో అయితే వేశారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బిగ్ బిల్డింగ్ అనమాట. ఇది 40-45 to 50 ఆ రేంజ్లో ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. అవతార్ అనేసి హైదరాబాద్లో నెంబర్ 1 అనే పొజిషన్. ఇక్కడేనా మనం ఏఎంబి మాలేనా ఏఎంబి మాల్కి వచ్చేసాము. ఏఎంబి మాల్లోనే అనమాట మూవీ అనేది. సో ఇది ఏఎంబి ఎంలాగ్ కింద ఉంటుంది, ఐ మీన్ పార్కింగ్ ఏరియాలో ఉంటుంది అనమాట. ఎంలాగ్ ఎప్పుడు నన్ను తీసుకెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది వచ్చేసి నార్మల్గా సెలబ్రిటీస్ వాళ్ళు వెళ్తారనమాట. ఎంలాగ్ నుంచి మూవీలోకి ఎంటర్ అవుతారనమాట. సో మా వారు మాత్రం ఫస్ట్ టైం నన్ను ఎంలాగ్లోకి తీసుకొచ్చారనమాట. ఇదే ఎంలాగ్ అనమాట. ఇక్కడ సోఫా సీట్స్ ఇవన్నీ కదా, సెలబ్రిటీస్ వాళ్ళు కొద్దిసేపు దాకా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూర్చొని. ఇందాక చూసారు కదా మహేష్ బాబు ఫొటోస్ అని ఉన్నాయి. సో మహేష్ బాబుకి ఇదంతా కూడా మహేష్ బాబుదే అనమాట. మహేష్ బాబు గారిది అనమాట. అది అక్కడ అందుకోసం అది ఫోటో ఫ్రేమ్స్ అని సపరేట్ రూమ్లో పెట్టారు. మేము ఎంలాగ్ కంటే ముందు మూవీకి ఎంటర్ అవ్వాలంటే అటు సైడ్ వెళ్తాము. ఇప్పుడైతే మూవీలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇది ఒక టనల్ లాగా ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే. ఇది స్క్రీనింగ్ అనమాట. ఈ స్క్రీనింగ్ వచ్చేసి 5, 4, 5, 6, 7 ఇలా ఉంటాయి, 1, 2, 3 లాగా. సో ఆ స్క్రీనింగ్లో ఏ మూవీ అయితే అక్కడ వేస్తారనమాట. ఇది స్క్రీనింగ్ 6 అనమాట. ఇప్పుడు కల్కి మూవీ చూసేసారు కదండి అక్కడ స్క్రీనింగ్లో. సో పోస్టర్ అనేది అలా వేస్తారు. ఇంకా హాల్లోకి ఎంటర్ అయిపోయాము. నేను డోర్ ఓపెన్ చేసేసాను. మా వారు వీడియో తీస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నేను తీస్తున్నాను మా వారు దిగుతుంటే. అండ్ ఇలా ఉంటుంది సీటింగ్స్ అనేటివి. సో అంతా రెడ్లోనే ఉందండి అన్ని సీటింగ్స్ కూడా. ఇది స్టార్టింగ్ ఫస్ట్ లైన్ వచ్చేసి ఇది స్లీపింగ్ అనమాట. స్లీపింగ్ బెడ్స్ అనేటివి ఉంటాయి. మా వారు బుక్ చేస్తా అన్నారు, నేనే వద్దని చెప్పాను. నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పేసాను. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీలో ప్రభాస్ ఎంట్రీ మాత్రం అద్దుర్స్ అనమాట. చాలా చాలా బాగుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను చూడ్డానికి మూవీ అనేసి. సో వచ్చేసింది మూవీ అయితే. కంప్లీటెడ్గా చూశాను. మూవీ అయితే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఏఎంబి మాల్ వచ్చేసి మూవీ అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము. సో ఏఎంబి మాల్ అయితే మీకు కొంచెం ఒక లుక్ వేసేసేయండి. అండ్ నెక్స్ట్ మేమైతే పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే రీజనబుల్ అన్బిలోబుల్ ప్రైసెస్లో ఉన్నాయనేసి కొంచెం షాపింగ్ అంటే షాపింగ్ కాదు, జస్ట్ అలా చూసొద్దాము అని అనుకున్నాం. కానీ ఇంకా మా బుడ్డిది ఉంది కదండి, ఇంకా మా బుడ్డి అన్నీ చూసేసింది. ఇంకా దానికి కావాల్సిన టాయ్స్ అనేటివి అక్కడ ఉన్నాయి, ఇంకా వదిలి పెట్టట్లేదు మమ్మల్ని.
ఇంకా వదిలిపెట్టకుండా డాడీ నాకు కొని, డాడీ నాకు కొని అని చెప్తుంది. సో వాళ్ళ డాడీ అయితే కొనిచ్చేసాడనమాట. 2 అయితే తీసేసుకున్నాం. తర్వాత చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఈ ఫుడ్ కోర్ట్లో ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కోర్ట్లో అనమాట. ఇది వచ్చి B1 పార్కింగ్ ఏరియా, B1, B2, B3, B4 ఇవన్నీ పార్కింగ్ ఏరియాస్ అనమాట. సో మేమైతే B1లో పార్కింగ్ చేసాము. M-Log ఎంటర్ అవ్వాలంటే సో B1లో లాగ్ అవ్వాలి. సో అక్కడైతే మా బైక్ పార్క్ చేసాము. నెక్స్ట్ బైక్ తీసేసుకొని మేము అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము. సో అక్కడ షాప్ చేసాము కదండి, ఆ షాప్లో ఏమేమి తీసుకుందంటే మా పాప ఒక చిన్న హౌస్, కిటీ హౌస్ లాగా ఉంది, అదైతే బార్బీ లాంటిది. సో అదొకటి నేను సింక్ స్టైనర్ అనేసి తీసుకున్నాను. ఇది నాకు సింక్లో అవసరం వస్తుంది అనేసి అది కావాలి అని తీసుకున్నాను. ఈ 2 మాత్రమే తీసుకున్నాం. షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోయింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ వంట చేయాలి. వంట చేసి నేనైతే ఫుల్లీ టైర్డ్ అయిపోయినానండి. అసలు నేనైతే బైక్లో వచ్చేసాం కాబట్టి నా హెయిర్ అయితే ఎలా అంటే ఎలా అయిపోయింది, ఫ్రీజీగా అయిపోయింది హెయిర్ మొత్తం, అలా అయిపోయింది. తర్వాత ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినైతే ప్లీజ్ లైక్ చేసుకోండి. మా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయండి, నాకు నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. ఎనీవే కర్ణుడి గెటప్ అసలు యాక్చువల్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. విజయ్ దేవరకొండ గారు వచ్చేసరికి నేనైతే షాక్ అయిపోయాను. అర్జునన్ గెటప్లో ఒక రోల్ మాత్రం ఇచ్చారు, కానీ ఈ మూవీలో ఎవరికి ఏ రోల్ ఇచ్చినా తోరా 100%కి 100% అన్ని క్యారెక్టర్స్కి 100% రోల్ అయితే ఉంది. నాకైతే చాలా బాగుంది. 100%కి 100% కూడా మూవీకి అనేది న్యాయం జరిగింది. ఓకే అండి మా ఫ్రెండ్స్, అసలు మీరు కల్కి మూవీ చూడకుంటే కంపల్సరీగా ఇమ్మీడియట్గా మీరు కూడా వెళ్ళేసి చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను 10/10 అయితే స్టార్స్ అయితే ఇచ్చేస్తానండి, అంత బాగుంది మూవీ. సరే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు బాయ్ బాయ్.